మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫుడ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, హ్మ్. ఫ్రెష్ ఫ్రూట్స్, ఎగ్స్, లీన్ మీట్ అంటారు. అంటే ఓకే. చికెన్, ఫిష్, హ్మ్. ఎగ్‌లో దొరికేదంతా గుడ్ ప్రోటీన్. ఇయన్నీ తీసుకోవచ్చు. హ్మ్. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్స్‌లో అయితే పన్నీర్ గానీ, సోయాబీన్ దే ఆర్ ఆల్ గుడ్ ప్రోటీన్ ఫుడ్స్. ఇయి ఎక్కువగా ఉండాలి ఆహారంలో. సమతుల్యంగా ఉండాలి. హ్మ్. సీరియల్స్ అంటే మన రైస్ గానీ, వీట్ గానీ డెఫినిట్‌గా పార్ట్ ఆఫ్ డైట్‌లో ఉండాల్సిందే. ఓకే. అయితే ఎక్సెసివ్‌గా ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. స్వీట్స్ ఏ రకంగా అయినా సరే షుగర్స్, స్వీట్స్ తగ్గించి తీసుకుంటాం చాలా మంచిది. ఈ షుగర్స్, స్వీట్స్ ఇయన్నీ డైరెక్ట్‌గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాగా అయిపోయి లివర్ మీద డిపాజిట్ అవుతూ మొదలుపెడతాయి. హ్మ్. జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఫ్యాటీ లివర్ రావటానికి జీన్స్ కూడా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి. ఓకే. సో, ఇలా జీన్స్ ఉన్నవాళ్ళు ఇంతకు ఫ్యామిలీలో ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉందంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఈ స్వీట్స్, షుగర్స్ బాగా తగ్గించేస్తే ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండే అవకాశం చాలా హ్మ్. ఎక్కువ.